సాధన చేయడం ప్రారంభించాను. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు అలా టైం పెంచుకుంటూ కొద్ది కొద్దిగా పుస్తకాలు చదువుతూ, ఆ పుస్తకాలు చదివితే ఆ పదాలన్నీ చూస్తే బుర్ర గిర్రని తిరిగేది. ఒక్క పదం అర్థమయ్యేదిలే సరిగా. అర్థమైనా కాకపోయినా మనం చదవడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి అలా చదివేవాడిని. అలా చదువుతూ కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ ప్రారంభించి ఈరోజు ఒక మహా అద్భుతమైన స్థితికి మనం చేరుకున్నాను నేను. ఇది మొత్తం ధ్యానం ద్వారానే సాధ్యమైంది. ఇంత తొందరగా అటువంటి స్థితి చేరాలన్నా కూడా అది మన శ్వాస మీద ధ్యాస ద్వారానే సాధ్యం అవుతుంది. దానికి ముందు నేను ఋషి శక్తి యోగాని కొన్నాళ్ళు పోయా. ఒక వారం రోజులు పోయేసరికే నాకు టైం అయిపోయింది. సరే అని చెప్పేసి దాన్ని వదిలేసాం. దాని తర్వాత ఇంకా ధ్యానం వెతుక్కుంటూ వచ్చి ఈ విధంగా ఇక్కడ ధ్యానంలో ప్రవేశించడం జరిగింది. అప్పటి నుండి రెగ్యులర్ గా ఇంకా మెడిటేషన్ స్టార్టింగ్ అయిపోయింది మా ఇంట్లో. నేనేం చేసేవాడిని అంటే ఫస్ట్ మా ఇంట్లో ఉన్న పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టేవాడిని. మీరు ఈ విధంగా కూర్చోండిరా, ధ్యానం చేయండిరా అని చెప్పి కూర్చోబెట్టేవాడిని. వాళ్ళు పాపం అలా కళ్ళు మూసుకొని కూర్చోగానే 10 నిమిషాలు కూర్చుంటేనే వాళ్ళు అద్భుతాలు జరిగేది. వాళ్ళు చెప్పేది నాకు రంగులు కనిపించాయి, నాకు ఎవరెవరో పెద్ద పెద్ద గురువులు కనిపిస్తున్నారు, నన్ను వచ్చి పిలుస్తున్నారు, నన్ను చేయి పట్టుకుంటున్నారు అని రకరకాలుగా చెప్పేవాళ్ళు. బొంగరం తిరిగినట్టు తిరిగేవాళ్ళు. అరిసి కేకలు పెట్టేసేది వాళ్ళైతే చిన్నపిల్లలు. అమ్మా ఎవరెవరో వచ్చేస్తున్నారు, ఎక్కడెక్కడో నన్ను తీసుకెళ్ళిపోతున్నారు అని. ఏం భయపడబాకండి, ధైర్యంగా కూర్చోండి అని చెప్పి నేను మాత్రం ధ్యానం చేసేది కాదు. వాళ్ళకో సెక్యూరిటీ కోసం పక్కన కూర్చునేవాడిని. సరే 10 నిమిషాలు అయిన తర్వాత ఓకే చెప్పేసేది, అవతల వాళ్ళు లేసేది. రెండో రోజు ధ్యానానికి పిలిస్తే మేరావు అని చెప్పేవాళ్ళు వాళ్ళు. మళ్ళా బతిలాడి తీసుకొచ్చి మళ్ళా కూర్చోబెట్టేవాడిని అనమాట. ఆ విధంగా క్రమంగా మా ఇంట్లో ధ్యాన కార్యక్రమాలు బాగా పుంజుకున్నాయి. పిల్లలంతా రావడం, కూర్చోవడం, ధ్యానం చేయడం, కాసేపు మళ్ళా వాళ్ళు ఎన్నో అనుభవాలు చెప్పడం జరిగేది. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, నాకు చాలా రోజుల దాకా ధ్యానం మీద నమ్మకం కుదరలేదు. ఇది మనం చేసేది కరెక్టేనా, ఇది రాంగా, మనం కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం, మనకేం కనిపించడం లేదే, అసలు ఈ మనకేమో ఆలోచనలు ఆగడం లేదే, వీళ్ళేమో శ్వాస మీద ధ్యాస అని చెప్తున్నారు, ఈ శ్వాస అసలు ఎక్కడుంది, ఎంతసేపు కూర్చున్నా నాకేమో శ్వాస మీద ధ్యాస కుదిరేది కాదు. ఆలోచనలు, ఎన్నో ఆలోచనలు వచ్చేది. ఒక పక్క ఆలోచనలు ప్రవాహం, పుట్టలుగా ఆలోచనలు వచ్చేది. ఇంకో పక్క ఒళ్ళు నొప్పులు, ఇంకో పక్క శరీరాన్ని నాకు తెలవకనే బిగబట్టుకొని కూర్చునేవాడిని. చాలా రోజులు అది నాకు అర్థం కాలేదన్నమాట. ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఇది ఒక పెద్ద ట్విస్ట్ అనిపించేది నాకు. అసలు నిజంగా శ్వాస మీద ధ్యాస ఎలా పెడతారు వీళ్ళు పిచ్చి కాకుంటే అనుకున్న రోజులు కూడా ఉన్నాయి నాకు స్టార్టింగ్ పాయింట్ లో. సరేలే, మనకి శ్వాస కనిపించలేదంటే మన దగ్గర ఉండనే ఉంది కదా ఉపాయం అని చెప్పేసి నేనే గట్టిగా శ్వాస పీల్చి వదిలేవాడిని. బాగా శ్వాస నేనే పీల్చుకునేవాడిని, నేనే వదిలేవాడిని. అది నాకు తెలవకుండానే ఒక అద్భుతం జరగడం ప్రారంభమైంది. శ్వాస ప్రక్రియను మనం పీల్చినప్పుడంతా మన లోపలికి ప్రాణశక్తి పోతూ వస్తుంది కదా. కళ్ళు మూసుకొని పీల్చినప్పుడు ఇంకా ఎక్కువగా నాకు తెలవకుండా బుస్సు పోతా ఉంది లోపల శరీరం. అలా జరుగుతూ ఉండేది. దీంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆ విధంగా నేను శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు నాకు మొట్టమొదట అనిపించింది ఏంటంటే, నా తల లోపల సర్రని ఫ్యాన్ చక్రాలు తిరిగినట్టు తిరగడం ప్రారంభమైంది. తలకి వెనుక పక్క చిన్న చక్రాలు తిరుగుతూ ఉండేవి ధ్యానంలో కూర్చున్నప్పుడు. అది ఒక అద్భుతం అనిపించేది నాకు. ఆహా, మన తల లోపల ఏదో తిరుగుతుంది, భలే ఉంది అని చెప్పేసి కళ్ళు మూసుకొని దాన్ని చూస్తూ కూర్చునేవాడిని. ఆ విధంగా చాలా సేపు తిరిగేది. అవతల ఎక్కడెక్కడో శరీరంలో తిరుగుతూ ఉండేది, ఎక్కడెక్కడో కదలికలు వచ్చేది. వాటిని భలే ఎంజాయ్ చేసేవాడిని నేను స్టార్టింగ్ పాయింట్ లో. ఒక పక్క అనుమానం ఏమో పెనుభూతం లాగా వెంటాడుతూనే ఉంది. అసలు మనం ధ్యానం చేసేది కరెక్టేనా, వీళ్ళు చెప్పేదంతా నిజాలేనా, ఇదేమన్నా డూపా, అదొక పక్క. ఇంకో పక్క మా ఇంట్లో వాళ్ళంతా నన్ను వచ్చి విచిత్రంగా చూసేవాళ్ళు అనమాట. వీడు ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాడు, ఎందుకు వీళ్ళు నవ్వుకుంటున్నాడు,
వీడేందో కళ్ళు గట్టిగా బిగబట్టుకొని మూసుకో ఉన్నాడని చూసుకొని పోయి వాళ్ళు నవ్వుకునేది నన్ను చూసి. వీళ్ళు నవ్వకపోని అని చెప్పేసి నేను కళ్ళు మూసుకొని మాత్రం వదిలేదిలే. ఉదయం సాయంత్రం పట్టుదలగా కూర్చొని సాధనగా కూర్చొని చేస్తూ ఉండేవాడిని. ఈ చక్రాలు తిరగడము, మన లోపల ఏదేదో మార్పులు రావడము, ఈ పిల్లలతో పాటు కూర్చొని ధ్యానం చేసేటప్పుడు ఒక్కరోజు నా శరీరం మొత్తం ఎగిరి అవతల పడిపోయింది. మొత్తం బాడీ టోటల్ గా కూర్చున్నట్టు లేచి పక్కన పడ్డా. ఓరే నాయనో, ఇది ఎక్కడ తలకాయ నొప్పిరా బాబోయ్, మనిషినే పైకి లేపేస్తుంది, ఇది వద్దులే అని చెప్పేసి ఆ రోజంతా ధ్యానమే మానేశా నేను, భయపడిపోయి. ఈ విధంగా శరీరంతో సహా లేపి అవతల పడేస్తుంది, ఇటువంటి అనుభవాలు మనకు వద్దులే నాయనా. అందులో ఒక్కోసారి గర్వం తిరిగినప్పుడు శరీరం బరువును కోల్పోయేది. పూర్తిగా బరువు లేకుండా తేలికైపోయేవాడిని. ఆ తేలికైపోయినప్పుడు కొంచెం భయం వేసేది. ఏం జరుగుతుందో ఏమో, అసలు మనం ఉంటామో పోతామో అని భయం వేసేది. సరే అని చెప్పేసి మళ్ళా రెండో రోజు మళ్ళా మనసు పీకేది. అదేదో బాగానే ఉంది కళ్ళు మూసుకొని కూర్చునేది, ప్లస్ మనకు అలివు కానీ గౌరవంగా ఉంది అని చెప్పేసి మళ్ళా కళ్ళు మూసుకొని కూర్చునేది చేస్తూ వస్తూ ఉన్నాను. నాకు మంచి అనుభవంగా చెప్పుకోవాలంటే ఒకసారి కోవూరులో ఆంజనేయ స్వామి గుడిలో మేము ధ్వజస్తంభం పక్కన ఎదురుగా కూర్చొని కళ్ళు మూసుకునేసి ధ్యానంలో కూర్చునేసా. ఎంతసేపు కూర్చున్నానో నాకే టైం తెలవదు అసలు. 1 అవర్ 1.5 అవర్ అయిపోయింది. ఈ గుళ్ళో వచ్చే పోయే వాళ్ళంతా నన్ను వింతగా చూసిపోతూ ఉండరు. నాకేమో అలా కూర్చుని అయిపోయా. ఏమైపోయిందంటే ఈ సూక్ష్మ శరీరం చాలా పెద్దదైపోయింది. ఒక 20 అడుగులు ఎత్తు, ఒక 20 అడుగులు ఎడల్పు, అంత పెద్దగా వచ్చేసింది. చాలా పెద్దదైపోయింది సూక్ష్మ శరీరం అంతా. నాకేమో బాగా అర్థమవుతుంది, నా శరీరం ఉంది, నా పైన చుట్టూ సూక్ష్మ శరీరం అంతా అంత పెద్దదైపోయింది. అదే విధంగా కళ్ళు మూసుకొని కూర్చునేసా. 1.5 అవర్ అయిపోయింది. అలా 1.5 గంట తర్వాత చాలా నెమ్మదిగా కళ్ళు తెరిచి బాగా మత్తెక్కిపోయింది. శరీరం అంతా బరువు అయిపోయి ఉంది. చాలా నెమ్మదిగా లేచి కాసేపు కాళ్ళు సాపుకొని నెమ్మదిగా లేచి నిలబడ్డాను. అలా లేచి నిలబడి చూస్తే వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు. ఏందిరా నాయన ఇంతసేపు కూర్చున్నాడు ఈయన ఈ విధంగా అని చెప్పేసి. అసలు అక్కడ నుండి వచ్చిన తర్వాత ఇంకా నేను ఎప్పుడు ఆంజనేయ స్వామి గుడికి పోయినా ఆ పూజారి నన్ను పలకరించేది. రండి సార్ కూర్చోండి, మీరు ధ్యానం చేసుకోండి అని చెప్పేది. చాలా మంది నన్ను అడిగారు, నువ్వేంది కళ్ళు మూసుకొని కూర్చోన్నావు అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో, ఎందుకు కూర్చున్నావు అని. ఈ విధంగా నేను ధ్యానం చేయడం కోసం వచ్చాను, అక్కడ కూర్చున్నాను, చాలా బాగుండింది, అందువల్ల నేను కూర్చుంటున్నాను అని చెప్పేదనమాట. ఆ పూజారి చెప్పేవాడు, ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి గుడిలో ధ్యానం బాగా కుదురుతుంది, అక్కడ చాలా మంచి వైబ్రేషన్స్ వస్తాయి అని చెప్పాడు. సరేలే ఈ స్థలం బాగుందని చెప్పి పోయి గమ్ము కూర్చునేసేది. అరగంట గంట అలా కూర్చుంటూ వచ్చే కొద్దీ కొంచెం మార్పులు బాగా ప్రారంభమయ్యాయి. దాని తర్వాత చెప్పుకోదగ్గ అనుభవం ఏంటంటే, ఒకరోజు రాత్రిపూట నేను ధ్యానం చేసి మామూలుగా రోజు అప్పుడు నైట్ లో మెలకు వస్తే మెలకులో లేచి కూర్చునేసి ధ్యానంలో కూర్చునేసేవాడిని. ఇంకా ఎంతసేపు ఉంటే అంతసేపు, దాని టైం అంతా లేదు, లెక్కలేదు దానికి. అలా కళ్ళు మూసుకునేసి చాలా సేపు కూర్చునేసాను. ఎంతసేపు కూర్చున్నా నాకు కూడా తెలవదు. అలా కూర్చున్న తర్వాత అలాగే పండుకొని నిద్రపోయేసాను. బాగా నిద్రలోకి వెళ్ళిపోయాను. నిద్రలోకి పోయేసరికి ఏమైపోయిందంటే, మొట్టమొదట అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్, అంటే శరీరాన్ని వదిలి బయటకు వచ్చేసాను. ఆ రావడంలో ఏమైందంటే మొత్తం కటికి చీకటి. మొట్టమొదట శరీరాన్ని వదిలి రావడం, అది కూడా పూర్తి కాన్షియస్నెస్ తో ఉండము, పూర్తి ఎరుకతో ఆ బయట ఉన్న చీకటిని, మా ఇంట్లో ఉన్న మా ఇంటిని నేను చూసి, అంటే శరీరంలో ఉండి చూడటానికి, శరీరం బయటకు వచ్చి చూడడానికి చాలా తేడా కనిపించింది. ఎంత ఒక్క 2 నిమిషాలే ఉండుంటది. ఆ 2 నిమిషాల్లోనే నాకు చాలా భయం వేసిపోయింది. అక్కడ భయపడిపోయాను. భయపడంగానే వెంటనే మళ్ళా బాడీలోకి వచ్చేసాను. అబ్బా, అది ఏదో తెలవని ఒక ఇది, మంచి దాన్ని మనం మిస్ అయిపోయామే, ఈ శరీరంతో బయటికి రావడం ఒక అద్భుతం కదా అనిపించింది. అవతల ఎంత ప్రయత్నం చేసినా రాలేదు, నేను కూడా దాన్ని వదిలేశాను. రెగ్యులర్ గా సాధన చేసుకుంటూ ఉన్నాను. అదే విధంగా ఇంకొకసారి మిడ్ నైట్ లో నేను మెడిటేషన్ చేసేసి అలాగే పండుకొని నిద్రపోయేసాను. పండుకొని నిద్రపోగానే
కాసేపటికి శరీరం నుండి నెమ్మదిగా లేసేసింది, బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదట నా శరీరాన్ని నేను చూసుకున్నాను. నేను తల పక్క నుండి చూసాను నా శరీరాన్ని. తల పక్క నుండి చూస్తే ఫస్ట్ చాలా క్లోజప్ లో కనిపించింది. ఒట్టి తల వరకే కనిపిస్తా ఉండింది. నాకు అర్థం కాలేదు అసలు ఇది ఏందిరా నాయన అని. అవతల నెమ్మదిగా ఇంకొద్ది కెమెరా పైకి ఎత్తినట్టు టోటల్ బాడీ అంతా కనిపించింది. నా శరీరాన్ని చూసి నేనే భయపెట్టిపోయాను. ఏందో ఒక పెద్ద రాక్షసులాగా ఇంతలావు చేతులు, ఇంతలావు కాళ్ళు, పెద్ద తల, ఇంతలావు శరీరం అట్టే పండుకొని ఉంది. ఓయమ్మా, ఇంతలావు శరీరంలో నేనున్నానా అనిపించింది నాకు అప్పుడు. అవతల నెమ్మదిగా అలా పైకి లేస్తూ 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 మా రూమ్ లోనే తిరిగింది కాసేపు. కాసేపు తర్వాత ఆ గోడలో నుండి అలా బయటకు వచ్చేసింది. మామూలుగా మనం పోవాలంటే మన వాకిట్లో నుండే బయటికి వెళ్ళగలం, గోడలో నుండి వెళ్ళలేము. కానీ ఆ సూక్ష్మ శరీరానికి అవేం అడ్డం లేదు. ఆ గోడలో నుండి బయటకు వచ్చింది ఒక అద్భుతం అంతే. అది అనుభవిస్తేనే తెలుస్తుంది, కానీ చెప్పలేము, దాన్ని మాటలతో వర్ణించలేనిది అది. ఆ గోడలో నుండి నేను రావడం నాకే ఆశ్చర్యం వేసింది. నేను ఎలా వచ్చాను గోడలో నుండి బయటికి? ఏంది ఇది సినిమాలో లాగుందే అనిపించింది. అలా పైకి తేలుతూ తేలుతూ వెళ్తుంది. అది ఎలా వెళ్తుందంటే, మనం రోజు రోడ్డు మీద వెళ్తాం కదా, కరెక్ట్ గా రోడ్డు మీదే ప్రయాణం చేస్తుంది అది. అదే అలవాటు అనమాట దానికి. అలా మన ఇక్కడ నుండి నెల్లూరుకి ఎక్కువ వస్తుంటాం కాబట్టి అలా ప్రయాణం చేసి పెన్నా నది అవంతా కనిపించాయి. పెన్నా నది, రంగనాయకుల స్వామి టెంపుల్, మన నెల్లూరు అంతా నైట్ లో కనిపిస్తా ఉంది. చూస్తా ఉన్నా నేను. అలా చూస్తూ చూస్తూ ఉండంగానే ఒక దగ్గర ఆగిపోయింది అది. అక్కడ చిన్న పిల్లలంతా ఆడుకుంటున్నారు. ఆ పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. నేను ఒక పశువుల పాకలాగుంది, ఆ పాక దగ్గర ఒక స్తంభానికి ఆనుకొని నిలబడి నేను కూడా చూస్తా ఉన్నాను. చూస్తూ ఉన్నప్పుడు ఇంతలోపల ఏమైందంటే ఒక దూడ పరిగిస్తా వచ్చింది. అది రావడం ఫోర్స్ గా నన్నే గుద్దింది. ఆ గుద్దడంతో నా బాడీ వచ్చి ఇక్కడ ఈ శరీరంలో దూరేసింది వెంటనే. అంతే, ఉలిక్కి పడి నిద్రలేసేసా. ఊరు నాయన, ఏంది ఇది ఇంత అద్భుతంగా అనిపించింది, అసలు ఎలా నేను వెళ్ళాను, ఎలా లోపలికి వచ్చాను, నాకేం అర్థం కాలేదని మళ్ళా ధ్యానంలో కూర్చున్నా. ఏం జరిగినా ధ్యానమే కాబట్టి మళ్ళా ధ్యానంలో కూర్చోవడం జరిగిందనమాట. అది ఒక అద్భుతం. అప్పుడు ఎప్పుడైతే మొట్టమొదట నేను పూర్తి ఎరుకతో శరీరం నుండి బయటకు వచ్చి అలా ప్రయాణం చేసి మళ్ళా తిరిగి శరీరంలో ప్రవేశించానో, అప్పుడు నాకు చాలా విషయాలు అర్థమైపోయాయి. అంతవరకు మనకి అర్థం కాని విషయాలన్నీ ఎంతో గందరగోళంగా, కన్ఫ్యూజన్ గా, ధ్యానం మీద ఎంతో అనుమానము. అందులో పక్కన వాళ్ళు అంతా చాలా చెప్పేది, ఇవన్నీ నీకెందుకు, ఇవి చెయ్యాలంటే మహామహులే దీన్ని సాధించలేరు, ఇది సంసారం జంజాటం అంతా ఉండకూడదు, దీనికి చాలా నియమ నిష్ఠలు ఉండాలి, ఈ విధంగా ఎన్నెన్నో చెప్తూ వస్తున్నారు వాళ్ళంతా. ఏ రోజైతే ఒక్కసారి పూర్తి ఎరుకతో శరీరాన్ని వదిలిచ్చి అలా ప్రయాణం చేసి మళ్ళా లోపలొచ్చి నా శరీరంలో నేను కూర్చున్నప్పుడు నాకు అంతవరకు కన్ఫ్యూజన్ ఉన్నదంతా ఎగిరిపోయింది. అప్పుడు అర్థమైంది ధ్యానం యొక్క విలువ ఏంది, అసలు దాని గొప్పతనం ఏంది, దాంట్లో ఏమి అనుభవిస్తున్నాం, మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాము, ఈ విషయాలన్నీ అర్థం అవడం ప్రారంభించాయి. అప్పటి నుండి పుస్తకాలు చదివితే పుస్తకాలు పూర్తిగా అర్థం అవడం ప్రారంభించింది. ధ్యానంలో క్వాలిటీ పెరిగింది. ఈ ధ్యానంలో నేను కూర్చున్నప్పుడు చాలా రోజుల తర్వాత నాకు తల దగ్గర నుండి ముందు తల భాగం అంతా అక్కడున్న ఆ సూక్ష్మ శరీరం ఉన్న మురికంతా కూడా శుభ్రం అవడం ప్రారంభించింది. మెడ దగ్గర అయితే ఏందో ఒక పెద్ద పెద్ద కొండలు ఉన్నట్టున్నాయి. అవన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ ఇతరులకు ధ్యానం చెప్తూ వాళ్ళని ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడంతా నేను అనుభూతి చెందేవాడిని. ఆ కొండ కరగడం, మెడ దగ్గర ఉన్న కొండలు కరగడం చూసా. అలా 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 కరుగుతూ కరుగుతూ కొన్నాళ్ళకి మెడ భాగం అంతా శుభ్రం అయిపోయింది నాకు. అవతల వెనక వీపు మీద, వెన్నుముక్క మీద పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఆ కొండలన్నీ కూడా ధ్యానం ద్వారా ప్లస్ ధ్యాన ప్రచారం ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా కరుగుతూ వస్తున్నాయి. నేను రోజు ధ్యానంలో గమనించుకుంటున్నా నన్ను నేను. అవతల నడుము దగ్గర అయితే ఆ నడుము దగ్గర ఉన్నది పోవడానికి ఇంచుమించు 3 ఏళ్ళు పట్టింది. 3 సంవత్సరాల దాకా కర్ణ కఠోరంగా సాధన చేసి ఎంతో మందికి ధ్యానం చెప్తూ సాధన చేసుకుంటూ దాన్ని గమనించుకుంటూ ఉంటే నడుము దగ్గర ఉన్న ఆ పెద్ద బ్లాక్స్ కూడా
పూర్తిగా ఎగిరిపోయింది. ఎగిరిపోయి అవతల నడుముకి కింద భాగం దాకా శక్తి ప్రసారం జరగడం గమనించా. ఇంకా అక్కడి నుంచి కింద లేదు. అలా అలా చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి అలా 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 ఒక రోజు లాస్ట్‌కి నా శరీరం మొత్తం పూర్తిగా ఎక్కడ ఏం లేకుండా పరిశుభ్రం అయిపోయింది. అంటే విశ్వశక్తి ఆ బ్రహ్మరంధ్రంలో ప్రవేశిస్తే అరికాళ్ళ దాకా ప్రసారం జరగడాన్ని పూర్తిగా స్పష్టంగా నేను గమనించడం ప్రారంభించాను. అది ఒక గొప్ప అనుభవము, గొప్ప మార్పు. మామూలుగా అయితే ఆ బ్లాక్స్ క్లీన్ చేసుకోవడానికి, ఆ కర్మల్ని అనుభవించడానికి ఎన్ని జన్మలు కావాల్సి వచ్చేదో, కానీ ధ్యానం ద్వారా మరియు శాకాహారం ద్వారా మరియు ధ్యాన ప్రచారం ద్వారా మరియు సజ్జన సాంగత్యం ద్వారా మరియు స్వాధ్యాయం పుస్తకాలు చదవడం, ఈ 5 కలిసి ఏం చేసిందంటే ఎన్నో ఎన్నో జన్మలు పడితే కానీ కరగని ఆ బ్లాక్స్ అన్నిటిని పరిపూర్ణంగా శుభ్రం చేసేసింది. మొత్తం కాలి బూడిదైపోయింది. ఏం మిగలకుండా పోయింది. ఇది నేను ధ్యానం ద్వారా పొందిన ఒక గొప్ప అనుభవంగా నేను చెప్పుకోగలను. ఎందుకంటే దానికి నేనే సాక్షి. నేను పొందిన అనుభవం కాబట్టి నేనే దానికి సాక్షిని. అదే విధంగా నాకు మొట్టమొదటిసారిగా నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఒకరోజు నా నేను కూర్చున్నప్పుడు నాకు కింద సీటింగ్ కింద భాగం అంతా కదులుతుంది. పైకి కిందకి గరగర అటు ఇటు ఊగడం స్టార్ట్ అయిపోయింది. అది నన్ను ఎవరైతే నేను ధ్యానం గురించి అడిగి, అంత సీన్ లేదమ్మా నీకు, ధ్యానం చేయడం అనేది చాలా గొప్ప విషయం, నువ్వు మామూలుగా ఉండు చాలులే అన్న అతని దగ్గర పోయి చెప్పా. సార్ ఈ విధంగా నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు కింద ఏదో కదులుతుంది, నాకు సీటింగ్ కింద బాగానే పెద్దది అటు ఇటు ఊగుతూ కదులుతూ పైకి కిందకి అటు ఇటు ఊగుతా ఉంది సార్ అని చెప్పాను. ఆయన నన్ను 2 చేతులు గట్టిగా పట్టుకున్నాడు. ఏంది సార్ ఇంత అద్భుతమైన విషయాన్ని మీరు చెప్పారు? ఒక్క నిమిషం అండి. ఇంత అద్భుతమైన విషయాన్ని మీరు చెప్పారు నాకు. సంతోషం వేసిందంటే అంత సంతోషం వేసింది. ప్లస్ ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. ఆ మూలాధార చక్రం కదలడం అనేదే ఒక గొప్ప విషయం అని చెప్పాడు. అమ్మయ్య పర్వాలేదు నాయన, మనం ఎంత ప్రగతి సాధించేసామో మన మీద నాకు కూడా నమ్మకం ఏర్పడింది అన్నమాట. అవతల అలా మూలాధార చక్రం కదులుతూ కదులుతూ కొద్దిగా ఒక్కొక్క చక్ర స్థితిని దాటుతూ వచ్చేది. మనకు బాగా అర్థమవుతుంది. వెన్నుముక్కలో జరిగే పరిణామాలన్నీ అర్థమయ్యేది. అలా ఉంటూ ఉండే కొద్దీ ఒకరోజు ఒక అద్భుతం జరిగింది. నేను ఉదయాన్నే నిద్రలేసి అలా బజార్కి వెళ్ళాను. వెళ్ళేసరికి కరెక్ట్ గా సూర్యకిరణాలు నా మీద పడ్డాయి. నా వెన్నుముక్క మునక్కాయ తిప్పి ఇంచితే ఎలా ఇరుగుతుంది అలా ఇరిగిపోయింది మొత్తం వెన్నుముక్క. ఒక్కసారి ఏదో ఒక పెద్ద శక్తి, ఒక స్పార్కు వెన్నుముక్కలో తగిలి అలా ఇరిగినట్టు అయిపోయింది. ఆ ఫోర్స్ కి నేను దాదాపు కింద పడిపోయాను, రోడ్డు మీద కింద పడిపోయాను. అక్కడ ఉన్న వాళ్ళంతా నా వైపు చూస్తున్నారు. ఏంది ఇంత బాగా నడిచి వస్తున్న వ్యక్తి ఉన్నట్టుండి ఎవరో పైన పడ్డట్టు కింద ధనాలు దబి అని పడిపోయాడు, ఏమీ లేకుండా కింద పడిపోయాడు అనేసి. ఒక పక్క ఆ వెన్నుముక్కలో ఏదో జరగడం అన్నది ఒక గొప్ప విషయంగా ఫీల్ అవుతూ, ఇంకో పక్క అందరు నన్నే చూస్తున్నారని వెంటనే చెట్టుకుని లేచి నిలబడిపోయి మామూలుగా నడుచుకుంటూ వచ్చేసాను. నిజంగా ఆ వెన్నుముక్కలో అటువంటి ఒక స్పార్క్ జరగడము, ఆ వెన్నుముక్క ఏందో పైపు ఇరిగినట్టు మొత్తం ఇరిగిపోవడం అంటే ఒక గొప్ప అనుభవం అండి. అది ఎంత గొప్ప అనుభవం అంటే అంత గొప్ప అనుభవం అది. దాని తర్వాత ఇంకా ధ్యానంలో ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది నాకు. అంతవరకు ఎన్నో సందేహాలతో, ఎన్నో అనుమానాలతో, అసలు ఇది నిజంగా శక్తి అనేది వస్తుందా రాలేదా, లేదు మన ఊహేనా, నిజంగా అసలు ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మన లోపలికి ప్రవేశిస్తుందా లేదా, మనం ధ్యానం సరిగ్గా చేస్తున్నామా లేదా, ఊరికే కళ్ళు మూసుకొని కూర్చొని ఆలోచనలతోనే గడిచిపోతుందా అనుకుంటూ ఉండేవాడిని. ఏ రోజు ఆ వెన్నుముక్కలో జరిగిన ఒక పెద్ద మార్పు చాలా అద్భుతం అయిపోయింది.
అప్పటి నుండి ఏమైపోయిందంటే మామూలుగా నడుస్తూ ఉన్నా, కూర్చొని ఉన్నా, నిరంతరం లోపలికి ఆ శక్తిపాతం జరగడం అన్నదాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. ఇప్పటికీ అలాగే ఉంది. నిరంతరం మనం ఏమన్నా చేస్తూ ఉండండి, ఎక్కడన్నా ఉండనివ్వండి, ఒక్క క్షణంలో మళ్ళా ఆ స్పర్శని మనం గుర్తుపెట్టేస్తాం. మన లోపలికి నిరంతరం ఆ శక్తిపాతం జరుగుతూ ఉండడం, ఆ ఆ వెన్నుముక్క లోపలికి ఆ శక్తిపాతం జరిగేది ఒక గొట్టంలో వాటర్ ప్రవేశించినట్టు ఆ శక్తి ప్రవేశించడం మనం గమనిస్తూనే ఉంటాం. అదొక గొప్ప అనుభవంగా చెప్పుకోవచ్చు. అనేక అనుభవాలు, ఎన్ని విషయాలు జరిగాయంటే అన్ని విషయాలు జరిగాయి. నేను ఒక దగ్గర ధ్యానం చేశాము, ఒక దగ్గర ధ్యానం చేయలేదని లేదు. ఏ చెట్టు కనిపించినా ఆ చెట్టు కింద పోయి కూర్చునేవాడిని, ఏ పుట్ట కనిపించినా ఆ పుట్ట మీద కూర్చునేవాడిని. నాకు తెలిసిన వాళ్ళందరికీ ముందు ధ్యానం గురించి చెప్పేసేది వాళ్ళకి. వాళ్ళు తెలవకపోయినా కూడా పర్వాలేదు మనకి. వాళ్ళు ఎవరో మనకు తెలవదు, వాళ్ళతో మనకు సంబంధం లేదు. మనకు తెలిసిన వాళ్ళే వాళ్ళంతా. ఈ జన్మలో కాకుంటే ఏదో ఒక జన్మలో మనకు తెలిసినోడు అయితేనే కదా మనకు ఎదురొచ్చాడని చెప్పి వెళ్ళిపోయేది. అదే విధంగా గర్భిణీ స్త్రీలు కనిపించినా కూడా వాళ్ళతో పోయి రిక్వెస్ట్ చేసి, మా కూర్చో తల్లి, ఈ విధంగా ధ్యానం చేయమ్మా, నీ కోసం కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం నువ్వు చేయాల్సిన బాధ్యత ఇది. నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఏమి ఇస్తావు, ఏమి అవుతావు సంగతి. కడుపులో ఉన్నప్పుడు నువ్వు ధ్యానం చేస్తే అద్భుతమైన పిల్లలు పుడతారు, చాలా గొప్ప వాళ్ళు అవుతారని చెప్పంగానే వాళ్ళు ఎవరైనా లొంగిపోతారు, ఈజీగా బెండ్ అయిపోతారు. సరే అని చెప్పి కళ్ళు మూసుకొని కూర్చునేవాళ్ళు. ఇంకా ఆమె సాకు పెట్టుకొని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికి కూడా ధ్యానం గురించి చెప్పేసేది అనమాట. ఆ విధంగా చాలా మంది ధ్యానం చేశారండి. కాకపోతే దాంట్లో ఒక ఇదేంటంటే, ఆ పిల్లోడు ఆ అమ్మాయి పుట్టిన తర్వాత వాళ్ళు ధ్యానం చేసి పుడతారా, అలివి కానీ అల్లరి చేస్తారా, వాళ్ళని వీళ్ళు సమాయించలేరా. అవతల ఒక ఆమె ఒక రోజు ఒక బిడ్డను తీసుకొచ్చి ఇదిగో నువ్వే పెట్టుకో అని చెప్పింది. ఎందుకమ్మా అని అడిగితే, నువ్వు చెప్పావని నేను 9 నెలలు ధ్యానం చేసి బిడ్డను కన్నాను, అసలు నేను సమాయించలేకపోతున్నాను, కాబట్టి నువ్వే పెట్టుకోనింది. ఇటువంటి ప్రమాదం కూడా ఉంటది దాంట్లో. అయినా ఏం కాదులేండి. అప్పుడు చెప్పానమ్మా, నీ బిడ్డ మందకొడిగా ఉంటే బాగుంటదా, హుషారుగా ఉంటే బాగుంటదా అని అడిగాను. హుషారుగా ఉంటేనే బాగుంటది. మరి హుషారుగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకమ్మా బాధపడుతున్నావు, సంతోషపడాల్సిన విషయానికి అని చెప్పాను. నువ్వు చెప్పింది నిజమే అన్నా అని ఆమె అంగీకరించింది అనమాట. ఆ విధంగా మా కుటుంబం అంతా కూడా ఇప్పుడు ధ్యాన కుటుంబము, శాకాహార కుటుంబం, ధ్యాన ప్రచార కుటుంబం, అన్ని మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాలో మన గురువు గారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు ఏమేమి చెప్పారో అవే గైడ్ లైన్స్. దాని ప్రకారమే జీవితము, జీవన గమనము అంతా దాని ప్రకారమే జరుగుతూ వస్తూ ఉంది. ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే అడగండి. సార్ సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి. సార్ అది యాక్చువల్లీ మీరు చెప్పింది ఇంగ్లీష్ లో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటారు సార్ దాన్ని. అంటే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పారు కదా, అది మీకు ఎన్ని ఇయర్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ అయింది సార్ అది? అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అనేది సరిగా గుర్తులేదు కానీ ఒక 1 year లోపలే జరిగింది సార్ ఫస్ట్ది. ఓకే ఓకే. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ 1 year లోపలే జరిగింది. అంటే అప్పుడు నేను ఫస్ట్ సారి భయపడిపోయాను కాబట్టి చాలా రోజులు, మళ్ళా ఒక 2-3 months పట్టింది రెండోసారి రావడానికి. ఓకే ఓకే. రెండోసారి వచ్చింది ఫుల్ అనుభవం అనమాట. రెండోసారి మూడోసారి వచ్చినాయి చాలా ఫుల్ అనుభవాలు ఇవి. ఓకే ఓకే సార్. అంటే అది మీరు అనుకోని ఇప్పుడు రాగలిగే స్టేజ్ లో ఉన్నారా సార్ ప్రస్తుతం? మనం అనుకున్నప్పుడు శరీరాన్ని వదలగలగడం, అనుకున్నప్పుడు లోపలికి రాగలగడం, అదే కదా మీరు అడిగేది? అదే సార్, అదే. ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కోసారి రావడం లేదు సార్. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం ఈ రోజు శరీరం వదిలి బయటికి పోయి చూస్తే వస్తే బాగుంటది అనిపిస్తుంటుంది, ఆ రోజు అసలు రాకపోవచ్చు. ఒక్కొక్కసారి అవి వస్తుంది అంటే ఇంకా పూర్తి పట్టు దాని మీద సాధించాలన్నమాట. అదే సార్. అంటే మీరు డైలీ ఎంతసేపు ధ్యానం చేసేవారు సార్? నేను ఫస్ట్ లో అయితే 3 hours అలా ఉండేది సార్. అంటే ఒకేసారి 3 hours కాదు, 1 hour అటు కూర్చునేవాడిని. మినిమం ఎప్పుడు కూర్చున్నా 1 hour కూర్చుంటూ ఉన్నాను.
ఓకే ఓకే సార్. ఇప్పుడైతే మాత్రం మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ సార్. రెగ్యులర్ గా సమయం దొరికినప్పుడు మాత్రము 3 అవర్స్ 4 అవర్స్ అయినా వదలను, సమయం దొరకాలన్నమాట. ఓకే సార్. ఓకే సార్. కంటి జబ్బులకు ఏమైనా పర్టికులర్ ధ్యాన మెథడ్స్ ఏమైనా ఉన్నాయా సార్? నేను యాక్చువల్లీ డాక్టర్ను. చాలా కంటి పేషెంట్స్ ఉన్నారు. ఉమ్, అంటే ఈ క్యాట్రాక్ట్ అవి కాకుండా రెటినా జబ్బులు, దానికి ఇంకా ఈ అలోపతిలో ట్రీట్మెంట్ లేని జబ్బులకు ఆ, దానికి స్పెసిఫిక్ గా అంటే పర్టికులర్ గా ఏమన్నా స్పెషల్ టైప్ దీంట్లో మెడిటేషన్ లో ఏమన్నా? సార్ ధ్యానం అనేది సర్వ రోగ నివారిణి. మన అరికాళ్ళ నుండి నఖశిఖ పర్యంతం మొత్తం శరీరానికి సంబంధించిన అన్నిటినీ, యాక్చువల్ గా ఈ భౌతిక శరీరం కాకుండా సూక్ష్మ శరీరంలో లోపం ఉంటది సార్. ఓకే ఓకే సార్. ఆ లోపం ఎక్కడ ఉంటదంటే ఆ సూక్ష్మ శరీరంలో సుమారు 2,72,000 ప్రాణ నాడులు ఉంటాయి. ఆ ప్రాణ నాడుల్లో ప్రాణశక్తి ప్రవాహం లేకపోతే, ఇప్పుడు సపోజ్ కన్నుకు సంబంధించిన ప్రాణ నాడుల్లో ప్రాణశక్తి తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళకి కంటికి సంబంధించిన ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అదే అదే సార్. యాక్చువల్లీ ఆ. చక్ర హీలింగ్ లో నేను చదివిన ప్రకారం అయితే ఆ చక్రం గురించి మనం థాట్ చేస్తూ ధ్యానం చేయాలని ఉంది. అంటే మీరు పర్టికులర్ గా అలా ఏమైనా చేశారా? ఓన్లీ శ్వాస మీద ధ్యానం పెట్టారా? ఆ కలర్స్ అలా ఏమన్నా ఇమాజినేషన్ చేసుకొని? లేదు లేదు, నో ఇమాజినేషన్ సార్. ఓన్లీ శ్వాస మీద ధ్యాసనే నేను ఫాలో అవుతున్నాను, ఇప్పటికీ అదే చేస్తున్నాను. ఓకే ఆ ఓకే. థ్యాంక్ యూ మన సార్. థ్యాంక్ యూ. సార్ ఏం చెప్పారంటే 2 విషయాలు చెప్పారు. అయ్యా టోటల్ బాడీ అంట ఒకటి, ఈ కన్ను ఈ పన్ను నోట్లో ఉన్న దంతాలు, కళ్ళు మాత్రం ఇతరకి అవయవాలు ఇవి 2. కాబట్టి వీటికి కొంత చూసుకొని చేసుకోవాలని చెప్పున్నారు. యాక్చువల్ గా అయితే నేను గమనించిన దాంట్లో ఎక్కువ మంది పిల్లలు, నేను ఎన్నో స్కూల్స్ కి వెళ్ళి ధ్యానం చెప్తూ ఉన్నప్పుడు పిల్లల్ని గమనించాను. ఎవరికైతే కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే వాళ్ళ కళ్ళల్లో విపరీతంగా నీళ్లు ప్రవహిస్తది. ఆ నీళ్లు కానీ బయటకు వచ్చేసాయంటే ధ్యానంలో ఆటోమేటిక్ గా కళ్ళు బాగా అయిపోయినట్టు సార్. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.